30 సంవత్సరాలు కనుక వెనక్కి వెళ్తే ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? మెరుపు కలలు మెరుపు కలలు. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో ప్రణయ్ చెడ్డవాడు, స్వార్థపరుడు అని నువ్వు ప్రూవ్ చేయగలిగితే చాలు. ఇక నా లైఫ్ లో ప్రణయ్ పేరే వినిపించదు. ప్రూవ్ చేయి. ప్రూవ్ చేస్తాను, ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను. వారం రోజుల్లో కాదు, అవకాశం ఉంటే రేపే ప్రూవ్ చేస్తాను. కానీ ఓ కండిషన్. నేను వాణ్ణి ఫ్రాడ్ అని ప్రూవ్ చేస్తే ఈ పెళ్లి ప్రపోజల్ మన ఇద్దరి మధ్యనే ఉండాలి. మా అమ్మకు కానీ మీ అమ్మకు కానీ ఈ విషయం తెలియకూడదు. ఈ విషయం ఆలోచించలేనంత పిచ్చిదాన్నేం కాదు. ఈ విషయం తెలిసిన తర్వాతే అమ్మకైనా అత్తయ్యకైనా తెలిసేది. కానీ ఒక్కటి మాత్రం నిజం, వారం రోజుల తర్వాత నువ్వు ప్రూవ్ చేయలేకపోతే నెక్స్ట్ డే ఇంట్లో అందరికీ చెప్పి ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకుంటాను. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక ప్రణయ్ నా విషయంలో నువ్వు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి, ఛాలెంజ్కి ఒప్పుకున్నావా? ఛాలెంజ్. ఛాలెంజ్. అదేంటి, సంగీత కాల్ చేస్తుందేంటి? అవును, నాకు కూడా కాల్ చేసిందే. హలో సంగీత, అవునా? మేమిప్పుడే బయలుదేరి వస్తున్నాం. ఏమైంది? అత్తయ్య కాజేరి కింద పడిపోయారంట. చాలా టెన్షన్ పడుతుంది సంగీత. మనం వెంటనే వెళ్ళాలి. పద బయలుదేరదాం. అత్తయ్య, అమ్మా అమ్మా, అత్తయ్య ఏమైందమ్మా? కాలికి ఎలా తగిలించుకున్నావు? ఏమైంది అత్తయ్య? సంగీత, అత్తయ్యకి ఎలా తగిలింది? అది కాదు, కింద పడిపోవడం వల్ల బ్యాలెన్స్ మొత్తం లెగ్గుపైన పడి మిస్లొకేట్ అయింది. 2 రోజులు ఈ కాలు మీద వేటు పడకుండా ఉంటే చాలు, తగ్గిపోతుంది. ఒకవేళ బాగా పెయిన్ వస్తే నేను ట్యాబ్లెట్ రాసిస్తాను, అది వాడండి. అలాగే. నేను చెప్పే క్రీమ్ని టైం టు టైం అప్లై చేయండి. అలాగే డాక్టర్, నేను చూసుకుంటాను. అదే, మేము చూసుకుంటాం డాక్టర్. సరే. వాసు గారు, ఇక నేను బయలుదేరుతాను. అలాగే డాక్టర్. ఇలా వచ్చాయమ్మా. అసలు ఏం అమ్మా, నేను చెప్తూనే ఉన్నాను కదా, నువ్వు చిన్నపిల్లవేం కాదు కదా, కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా. నీకెందుకింత ఆరాటం, ఆతృత? ఇప్పుడు చూడు, కాలికి దెబ్బ తగిలింది. నీ ఆరాటానికి నీ శరీరానికి నొప్పి తప్ప ఏమైనా ఉపయోగం ఉందా? చిన్న దెబ్బే కదరా, ఎందుకంత కంగారు? 2 రోజులు కాలు కదపకుండా ఉంటే సరిపోతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. అది సరేమ్మా, అసలు నువ్వు దెబ్బ తగిలించుకోవడం ఎందుకు, తర్వాత బాధపడ్డం ఎందుకు? ఇంకొకసారి నువ్వు ఇలాంటి పనులు చేసి దెబ్బలు తగిలించుకున్నావు, నేను ఊరుకొని చెప్తున్నా. అయినా నువ్వు అత్తయ్యతో పాటే ఉంటావు కదా, అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోవద్దా? ఇప్పుడు చూడు ఎంత ప్రాబ్లం వచ్చిందో. సంయుక్త, ఇందులో సంగీత ఏం చేసిందమ్మా? పాపం, తను చిన్నపిల్ల, తనని ఏమీ అనకో. నేనేం అనడం లేదు అత్తయ్య, తను కూడా కొంచెం అలర్ట్గా ఉంటే బాగుంటుంది కదా. భద్రతగా ఉండాలి అని చెప్తున్నాను అత్తయ్య. అత్తయ్య దెబ్బకి కారణం అత్తయ్య ఆరాటం కాదు, నేను చూసుకోక కాదు.
మరి అది కాలు. సంగీత నువ్వాగమ్మా. సంయుక్త నువ్వలా గదమాయించి అడిగితే తనేం చెప్తుంది? నేను చూసుకోకుండా అడుగులేసేసరికి నా కాలు బెనికింది. దాంతో నేనే కింద పడిపోయాను. పాపం తనే డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. ముందేం జరిగిందో చెప్పు. నేను ఇటు అడుగుతుంటే నువ్వు అత్తయ్య వంక చూస్తావేంటి? ఏం జరిగిందో చెప్పు. అంటే అక్క, సౌందర్యక్క, మీరు వెళ్ళినప్పుడు అత్తయ్య నువ్వు రా, త్వరగా రా. ఏమైందమ్మా? ఫ్యాన్ తిరగట్లేదని అమ్మ వెళ్ళి పెరట్లో కూర్చుంది. ఎన్నిసార్లు స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసినా ఫ్యాన్ తిరగట్లేదు. ఓ సరే, ఇది అప్పుడప్పుడు ఇలాగే మొండికేస్తుంది. నువ్వెళ్ళి కర్ర తీసుకురా. ఎందుకత్తయ్యా? చెప్తానుగా, వెళ్ళి తీసుకురా. సరే. ఇదిగో అత్తయ్య. అత్తయ్య ఏం చేస్తున్నారు? ఈ కర్రతో ఫ్యాన్ రెక్కల్ని తిప్పితే ఫ్యాన్ తిరుగుతుందమ్మా. అలా ఎలా తిరుగుతుంది? కరెంటు పాస్ అయితేనే కదా ఫ్యాన్ తిరుగుతుంది. ఈ కర్రతో తిప్పితే ఎలా తిరుగుతుంది? ఒకవేళ తిరిగినా ఎంతసేపని మనం అలా తిప్పుతాము? అదంతా నాకేం తెలీదమ్మా. కానీ ఈ కర్రతో ఒక్కసారి గట్టిగా రెక్కల్ని తిప్పితే ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుంది. అవునా? ఆ, అయితే నేను ట్రై చేస్తాను. ఓ. ఇటివ్వండి. జాగ్రత్త. ఆ. అత్తయ్య చేయి నొప్పెడుతుంది, నా వల్ల కాదు. సరే అమ్మా, అయితే నువ్వు దిగు, నేను చేస్తాను. ఇదిగోండి. జాగ్రత్త అత్తయ్య. ఆ, అమ్మయ్యా. ఆ కర్రీవమ్మా. అత్తయ్య, అయ్యో, ఏమైంది అత్తయ్య? ఏమైంది? దెబ్బ తగిలిందా? అయ్యో, ఏంటి మీరేం చేస్తున్నారు నా రూమ్ లో? అది కాదక్క, ఫ్యాన్ పనిచేయడం లేదంటే వచ్చి చూస్తున్నాం. ఫ్యాన్ తిరగకపోతే ఎలక్ట్రీషియన్ కి చెప్పాలి గానీ మీరెందుకు రిపేర్ చేస్తున్నారు? మీరేమైనా ఎలక్ట్రీషియన్సా? చూసుకోకుండా కింద పడిపోయింది, దెబ్బ తగులుంటుంది. అత్తయ్య నువ్వు చూసుకోకపోవడం వల్లే డోర్ తగిలింది, అత్తయ్య కింద పడింది, దెబ్బ తగిలింది. చెంప పగులుద్ది. నా పర్మిషన్ లేకుండా రూమ్ లోకి వచ్చి కింద పడి దెబ్బలు తగిలించుకొని నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారా? అయినా ఈ గదిలో మీరుంటారు, మీకు రాని పనులు వచ్చిన వాళ్ళలాగా బిల్డప్ ఇస్తారని నేనేమైనా కలగన్నానా? నా రూమ్లోకి నేను క్యాజువల్ గా వచ్చాను, అనుకోకుండా మీరున్నారు. అది నా తప్ప? ముందు మీరు బయటికి వెళ్ళండి, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. అమ్మ సంగీత, పదమ్మ వెళ్ళిపోదాం. అత్తయ్య జాగ్రత్త, జాగ్రత్త. అత్తయ్య, అత్తయ్య మెల్లిగా.
మెల్లిగా. సారీ అత్తయ్య, ఇదంతా నా వల్లే జరిగింది. అయ్యో, ఇందులో నువ్వు చేసిందేముందమ్మా? నొప్పిగా ఉందా అత్తయ్య? ఆయింట్మెంట్ రాయినా? పర్వాలేదమ్మా, మీ బావ వచ్చాక డాక్టర్ని పిలుచుకొస్తాడు. నేను డాక్టర్ని తీసుకురానా అత్తయ్య? నువ్వా? అవునత్తయ్య, నా దగ్గర డాక్టర్ నంబర్ ఉంది. నేను ఫోన్ చేస్తాను. ఆ. అత్తయ్యకి ఇలా దెబ్బ తగిలాక కూడా అక్క పట్టించుకోకుండా వెళ్ళిపోయిందక్క. నాకు చాలా బాధేసింది. అక్కెందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. అందరికన్నా పెద్దదై ఉండి బాధ్యతగా ఉండాల్సింది పోయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఎందుకు ఇలా చేస్తుంది? ఏదైనా తెలియక చేస్తే మమ్మల్ని మందలించాల్సింది కానీ తనకి చెప్పేలా ఎందుకు చేస్తుంది? అమ్మా, ఇక్కడ ఎవరికి వారు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఎవరిని మనం ఏం అనడానికి లేదు. మనల్ని మనమే చూసుకోవాలమ్మా. నాకేదైనా జరిగితే నువ్వు, నీకేదైనా జరిగితే నేను. మనకి మనమేనమ్మా. మనకెవ్వరూ సహాయం చేయరు, మనల్ని ఎవరూ పట్టించుకోరు. కనీసం ఇప్పటి నుంచైనా నా మాట విని నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనమ్మా. సారీ అత్తయ్య, అక్కిలా ప్రవర్తించినందుకు నేను సారీ అడుగుతున్నాను. అమ్మని నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. వాసు, ఏంట్రా ఆ మాటలు? సౌందర్య చేసిన పొరపాటుకి సంయుక్త ఏం చేసిందిరా పాపం? పర్వాలేదు అత్తయ్య, మేం తర్వాత వస్తాము. సంగీత రా. వాసు, అమ్మ తన వాళ్ల కోసం ఎంతగా తాపత్రయపడుతుందో. సౌందర్య అత్తయ్యలు అంతగా దూరంగా ఉంటున్నారు. ఆ విషయం అమ్మకు అర్థం కావడం లేదు. వాళ్ళని బాగా చూసుకోవాలి అన్న ఆలోచనతో ఇబ్బంది పడుతూనే ఉంది. నన్ను క్షమించండి అత్తయ్య, మీ పట్ల అక్కలా ప్రవర్తించుండకూడదు.
అక్క చేసిన తప్పుకు నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఏడుస్తున్నావా? ఇప్పుడు ఏమైందేనమ్మా? సౌందర్యకి కాస్త పట్టుదల, పెంకితనం ఎక్కువ. పైగా మీ నాన్న కూడా లేడు. మొదటి సంతానంగా అల్లారు ముద్దుగా గంభీరంగా పెరిగింది. తను కావాలనుకున్నదంతా సొంతం చేసుకుంది. అలాంటిది ఒకేసారి తన ఆశలు, కోరికలు తల్లకిందులయ్యేసరికి కాస్త మొండిగా తయారయ్యింది. తను ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటుంది. మీ మంచితనాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. అమ్మ వల్ల, అక్క వల్ల మీరు అవమానాలు పడుతూ శారీరకంగా, మానసికంగా ఏదో ఒక బాధను అనుభవిస్తున్నారు. నాన్న మీదున్న ప్రేమతో, నాన్న పిల్లలవన్న మమకారంతో మీరు భరిస్తూ వస్తున్నారు. ఎందుకత్తయ్య మీకు మేమంటే అంత ప్రేమ? మేము మీకు అవమానం తప్ప ఇంకేమిచ్చామని మీరింత ఆప్యాయత చూపిస్తున్నారు మా మీద. నా తమ్ముడి పిల్లలంటే నా రక్త సంబంధం కదమ్మా. అలా ఎలా మిమ్మల్ని చూసుకోకుండా ఉంటాను? ఏది ఏమైనా సరే మీ నాన్నగారి ఆశయాలను తీర్చేంతవరకు నీకు తోడు నీడగా ఉంటాను, సహాయం చేస్తాను. ఆలోపు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సాయంత్రం వాసు అన్న మాటల్ని ఏం పట్టించుకోకమ్మా. నేను చెప్పానుగా, నేనంటే వాడికి విపరీతమైన ప్రేమ. నాకు దెబ్బ తగిలిందనేసరికి వాడు బాధతో మాట్లాడిన మాటలవి తప్పుగా అనుకోకు. వాడు చాలా మంచోడమ్మా. అమ్మని నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ఆ సౌందర్య చేసిన పనికి అనవసరంగా బాధపడేలా మాట్లాడినాను. పాపం చాలా బాధపడి ఉంటుంది. పోనీ వెళ్ళి క్షమాపణలు అడుగుదామా? అడిగితే తప్పేంటి? నా వలన తను బాధపడింది కదా. పైగా వాళ్ళ అక్క చేసిన తప్పుకి తను క్షమాపణలు చెప్పింది. అలాంటిది నేనన్న మాటలకు నేను సారీ చెప్పడంలో తప్పే లేదు. నువ్వు ఓకే అంటేనే మనం పెళ్లి చేసుకుందాం. వదలు! అయ్యో వదలు! అది కాదు, వీడు ఎలాంటోడో నీకు తెలీదు. వదలు! వదలు! తన మంచి గురించి వాడు వెధవా అని చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. అరే, వాడి వలన రేపేదైనా సమస్య వస్తే ఎవరికి నష్టం? మనకే కదా. అర్థం చేసుకోవడం లేదెందుకు? ఇక్కడేం చేస్తున్నావు? నేను చెప్పాను కదా మాకెవరి సాయం అక్కర్లేదని. నేను మా అమ్మని చూసుకోగలను. మళ్ళీ ఏంటిదంతా? నువ్వు మీ అమ్మని చూసుకోగలవు, అలాగే నేను మా అత్తయ్యని చూసుకుంటాను. మా అత్తయ్యని చూసుకోవడానికి నాకెవరి పర్మిషన్ అక్కర్లేదు. నీకు అత్తయ్య అవ్వకముందే నాకమ్మ. నేను చూసుకోగలను, నువ్వు దయచేయి.
ఈ తెలివితేటలతో నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావో ఏంటో. నీకు అమ్మ అవ్వకముందే మా నాన్నకు అక్క. ప్రాక్టికల్గా తను మా మేనత్తని అప్పుడే డిసైడ్ అయింది. రిలేషన్లని కూడా ప్రాక్టికల్ అంటూ లాజిక్లు వెతుకుతున్నావు చూడు, అక్కడే నీ కోడి మెదడేంటో నాకు అర్థం అవుతుంది. నాది కోడి మెదడైతే నీది బొద్దింక మెదడు. అవును, అందుకే కదా బొద్దింకలను చూస్తే నీకు అంత భయం. ఆ మాత్రం భయం ఉండాలే. హా, నసిరితే గుసగుసమని నసిగితే పొగరంతా కరిగేలా రంపాడిస్తా. తల బిరుసుతో ఎగిరితే మగ బలుపుకి ముదిరితే మొహమాటం పడకుండా రఫాడిస్తా. పొద్దున్నే ఒరే ఇక ఆపండ్రా. మూడంతా బిస్కెట్టెలే. నీ వాటం గుర్తొస్తే పగలైన దెయ్యాలే చెప్పైపాయే. తగుడు ముతల దండాకో పిల్లి వచ్చే ఎలగా భద్రం. తగుడు ముతల దండాకో పిల్లి వచ్చే ఎలగా. తగుడు ముతల దండాకో పిల్లి వచ్చే ఎలగా భద్రం. తగుడు ముతల దండాకో పిల్లి వచ్చే ఎలగా. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఒకటి చెయ్యాలనుకుంటే వీళ్ళేమో ఉప్పు నీళ్ళలా చిటపటలాడుతూ ఉన్నారు. అయినా పెళ్ళయ్యాక అది వాళ్ళు చూసుకుంటారులే, నాకెందుకు. కృష్ణాష్టమి వేడుకల్లో రుక్మిణి కళ్యాణం జరిపించాలన్నారు కదా. ఉన్న దాంట్లో ఘనంగా జరిపిద్దాం, ఏర్పాట్లు చెయ్యండి. ఏంటమ్మా ఇది? ఇప్పుడు నీ కాలికి దెబ్బ తగిలి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. తమ్ముడి కోరిక ప్రకారం మొదటిగా జరగాల్సింది సౌందర్య పెళ్లి. పెళ్లికి ఒప్పుకోవాలంటే రుక్మిణీ కళ్యాణం జరిపించాల్సిందే. నీకు ఇబ్బంది కలిగించే పని నేను ఎప్పుడు చేయలేను. మీ అబ్బాయిని నేను ఒప్పిస్తాను అత్తయ్య. ఎలా అమ్మా?